కేతిరెడ్డి పెద్దారెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చేసిన ఆగడాలకి అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ ఆయనకి మద్దతుగా నిలవడం సిగ్గుచేటన్నారు. పొట్లూరు మండలం కోమటికుంటలో సోలార్ భూములను పెద్దారెడ్డి బలవంతంగా రైతుల నుంచి లాక్కున్నప్పుడు మీరు ఏమయ్యారని గుర్తు చేశారు. మహిళా కౌన్సిలర్లపై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపించిన ఘనత పెద్దారెడ్డి అని అన్నారు. టీడీపీ నాయకులు కార్యకర్తలపై పెట్టిన కేసులు డాక్యుమెంట్లను చూపించి రాంభూపాల్ పైన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. మున్సిపల్ సంస్థలో పెద్దారెడ్డి అక్రమంగా నిర్మించుకున్న ఇంటిని కూల్చివేస్తారని హెచ్చరించారు. నియోజకవర్గ నాయకులు మరియు కార్యకర్తల పైన 19 నుంచి 24 వరకు సమూహమైన ఎఫ్ఐఆర్లు, పీడీ యాక్ట్లు, రౌడీ షీటర్లు. ఏమబ్బా రామబాలుడే ఆడికి పోయింది ఆయన ఏ పార్టీ ఫ్యాక్షన్ చేస్తాడ? ఏ కళ్ళు ఏం కళ్ళు పోయినాయా? ఏ చెవులు ఇరపడ్డా సీసలుగా పోసారా? మాట్లాడతారా మీరు? ఏం మాట్లాడతారు? ఏంటి ఇదో మళ్ళీ రండి ఫ్యాక్షన్ చేస్తాడు. యా పార్టీ వచ్చినా అంటే మేము ఊరుకుంటానులా. రామగోపాల్ నీ మీద గౌరవం ఉండే పోయింది. ఎప్పుడు నువ్వు వచ్చానని అన్ని చూసినా, ఏ దానికి వచ్చానని మలకరించిన, అన్ని దానికి ఆదరించిన, నువ్వు చెప్పిన పనులు మున్సిపాలిటీలు కూడా చేసిన. ఏమప్పా మ్యాచ్ ఫిక్సింగ్ చెప్పు జవాబు. నువ్వు నిజంగా మళ్ళీ ఫోన్ చేయి. అన్ని ఎత్తుకొని వస్తా నీకు పంపించిన. ఆ ముందు నన్ను పోలీసు వాళ్ళు ఎలా చూసినారు ముస్లింలను చూసుకోకుండా. ఏమంత మ్యాచ్ ఫిక్సింగ్, ఏమంత మ్యాచ్ ఫిక్సింగ్. ఓహో వెరీ గుడ్, వెరీ గుడ్ రామగోపాల్. నా పక్కన ఎవరో కూర్చున్నారు బాబు, వాళ్ళు ఏం మాట్లాడలే. తన ఇంటి గురించి వస్తావా? మొత్తం ఆక్యుపై చేసినాడు, ఊరంతా ఆక్యుపై చేసినాడు. 200 ఎకరాలు, 140 ఎకరాలు ఉంటే 200 పెంచి పీకుతారు. పీకుతారు, వాని కొంప కూడా పీకుతారు. అంటే అది అన్యాయమా? అసలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. ఎనీ డీవియేషన్ కొట్టి మారేయండి, పంపిస్తా. నీకు అది కూడా పంపిస్తా.